ఫ్రెండ్స్, అలైక్ మోషన్ యాప్లో ఈ విధమైన బ్యాక్గ్రౌండ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలైక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని కింద ఉన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని 16:9 డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి రెక్టాంగిల్ షేప్ని తీసుకొని రైట్ సైడ్లో పైన 3 డాట్స్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేసి స్ట్రెచ్ టు కంపోజన్ ఏరియా మీద క్లిక్ చేసుకుంటే స్క్రీన్ ఫుల్ అవుతుంది. ఇప్పుడు వైట్ లైన్ లాస్ట్లో ఉంచేసుకోండి. మీరు ఎన్ని సెకండ్ల వరకు చేసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోని ఇక్కడ యారో ఉంది కదా, లాంగ్ ప్రెస్ చేసి రైట్ సైడ్ డ్రాగ్ చేయండి. మీరు ఎన్ని సెకండ్ల వరకు చేసుకోవాలనుకున్నారో అన్ని సెకండ్ల వరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు వైట్ లైన్ని స్టార్టింగ్లో ఉంచేసుకొని కింద ఆప్షన్స్లో ఎఫెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. రైట్ సైడ్లో సెర్చ్ ఐకాన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ GRAD అని టైప్ చేస్తే కొన్ని ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. దీంట్లో గ్రేడియంట్ ఓవర్లే అని ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద యాడ్ చేసుకొని ఇక్కడ కలర్ 1లో బాక్స్ ఉంది కదా రైట్ సైడ్లో, దాని మీద క్లిక్ చేసుకుంటే కలర్స్ మొత్తం కనిపిస్తాయి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కలర్ 2 మీద క్లిక్ చేసుకొని రైట్ సైడ్లో బాక్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వేరే కలర్ని సెలెక్ట్ చేసుకొని కింద యాంగిల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి యాంగిల్ని వచ్చేసి 75 కానీ 76 కానీ ఇవ్వండి. రెండు ఇచ్చినా ఏం పర్లేదు. కిందకైతే వచ్చేసి ఆల్ఫా అయితే 100% అయితే ఇచ్చి బ్యాక్ అయితే పూర్తిగా బ్యాక్ వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేసుకొని డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ అనే లేయర్ మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చేసి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ రండి. మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసిన ఎఫెక్ట్ డిలీట్ చేసుకొని మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని రైట్ సైడ్లో ఉన్న సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ GRID అని టైప్ చేస్తే ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. దీంట్లో గ్రేడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద యాడ్ చేసుకొని ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెకండ్ స్పేసింగ్ ఉంది కదా, దీంట్లో 0.084 కానీ 85 కానీ ఇవ్వండి. మళ్ళీ కింద వచ్చేసి విడ్త్ ఉంటుంది, దీన్ని 0.002 అయితే ఇవ్వండి. కలర్స్లో బాక్స్ మీద క్లిక్ చేసుకుని వైట్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద ఇక్కడ స్క్రీన్ స్పేస్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకుని బ్యాక్కి రండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ OFF అని టైప్ చేయండి. మీకు ఆఫ్సెట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద యాడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఆఫ్సెట్లో Xలో స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అలాగే ఎండ్లో ఒక కీ ఫ్రేమ్ని అయితే ఇవ్వండి. X అయితే 300 అయితే టైప్ చేసి రైట్ కింద క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే పూర్తిగా బ్యాక్ వచ్చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అయితే 32 కానీ 34 కానీ ఇవ్వండి. కరెక్ట్గా 32 కానీ 34 కానీ ఇచ్చి బ్యాక్ అయితే వచ్చి ఒకసారి చూసుకోండి ప్లే చేసి. మీరు కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ రెక్టాంగిల్ 1 అని ఉంది కదా టైమ్ లైన్లో, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఆ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసి కలర్ 1 దగ్గర కలర్ 2 దగ్గర కలర్ చేంజ్ చేసుకొని రైట్ సైడ్లో పైన షేర్ ఐకాన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని వీడియో అనేది ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సేవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లోకి అయితే సేవ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.